మీరంతా బొద్దింకలు అని అన్నందుకు నైట్కి నైటే ఒక ఇన్స్టా పేజ్లోనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి 15,000 నుంచి 20,000 మంది వరకు గెయిన్ చేశారు. అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ దాని పేరేంటి అనేది తెలుసుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ వినే ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ అంతా బాగా వైరల్ అవుతుంది ఈ రోజుల్లో. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అసలు కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా మొత్తం స్ట్రీట్స్లో తిరుగుతా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు, ఆర్టీఐ యాక్టివిస్టులు అయిపోతున్నారు, ఏది పడితే అది క్వశ్చన్ చేసేస్తున్నారు, మొత్తం బొద్దింకల్లాగా అందరు ఈ సొసైటీని అంటే సిస్టమ్ని అటాక్ చేస్తున్నారు అని చెప్పారనమాట. విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా అల్లాడిపోయింది, సోషల్ మీడియా మొత్తం కూడా. అప్పుడు ఏమేం జరిగిందంటే, మళ్ళీ మన సూర్యకాంత్ గారు వచ్చేసి, నేను వాళ్ళని అనలేదు, ఎవరెవరైతే ఫేక్ డిగ్రీస్ తీసుకొని ఎవరెవరైతే ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళని ఉద్దేశించి అన్నాను, సిస్టంలో వాళ్ళకు కాక్రోచెస్ లాంటి వాళ్ళని కానీ వీళ్ళని అనలేదు అని అన్నారు. కానీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది యూత్కి, ఎవరినన్నారు ఏంటి అనేసి ఆ మాట విన్నారు కాబట్టి ఇన్న టైంలో. దీన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, అభిజిత్ అనే ఒక పర్సన్ ఒక గూగుల్ ఫామ్ రెడీ చేసేసి, నేను కాక్రోచ్ జనతా పార్టీ అని పెడుతున్నా, దాంట్లో మీరు అందరు జాయిన్ అయిపోండి అని అడిగి విత్ ఇన్ అవర్స్లో షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో 18,000 మంది జాయిన్ అయిపోయారు ఆ పార్టీలో. అండ్ ఫాలోవర్స్ కూడా అట్లానే వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ రోజున ఆ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ ఇందాక నుంచి అన్నాం కదా, ఇదేం బయట పొలిటికల్గా రిజిస్టర్ అయిపోయి ఎలక్షన్లో నిలబడడానికి రిజిస్టర్ అయి ఉన్న పార్టీ కాదు ఇది. కంప్లీట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పార్టీ ఇది. మరి కంప్లీట్గా సోషల్ మీడియాలో పెట్టిన పార్టీ ఇది. దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీ అందరూ కనిపించవచ్చు. ఉపయోగాలు ఉంటాయి. క్వశ్చనింగ్ ఇన్ని రోజులు అన్నారు కదా, యూత్ అంతా పనిపాట లేకుండా మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతారు, ఆర్టీఐ యాక్టివిస్టులు అయిపోతారు, మీడియా ఛానళ్ళు పెడుతారు, మీద పడిపోయి సొసైటీని అందరిని అడిగేస్తున్నారని క్వశ్చనింగ్ రైజ్ అవుతుంది. ఇప్పటి నుంచి రైజ్ అవుతుంది. యూత్ అంతా క్వశ్చనింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు ఒక బ్రాండ్ లోగో పెట్టుకున్నారు, మళ్ళీ ఎలక్షన్ సింబల్ అంట అది. ఇప్పుడు ఈ మధ్య ఇంకా సోషల్ మీడియాలో మీరు చూడండి, చెప్పులు పట్టుకొని కాక్రోచ్ని చంపడానికి పోయినట్టు పోతా, అది మన పార్టీ సింబల్ కదా, మనం ఎందుకు దాన్ని చంపుతాం అని చెప్పేసి వీడియోస్ చాలా చూసే ఉంటారు, చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఒకసారి చెక్ చేయండి. దాంట్లో నిజానికి ఈ యూత్ అంతా అన్ఎంప్లాయిడ్గా ఎందుకు ఉంటున్నారు, దేనివల్ల ఆగిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో తీశారు కంప్లీట్గా. మా దృష్టి మొత్తం దాని మీద పడ్డది. ఎందుకంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. They don't get any employment, they don't have any place in. చూసారు కదా వీడియో, ఏం గమనించారు? విఐపి కల్చర్, కరప్షన్, రిలీజియన్ పాలిటిక్స్, ఇలాంటి వాటి వల్లనే యువత అంతా కూడా నిజానికి అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు. అవును, మరి జాబ్లన్నీ మీరు, మీ పిల్లలు వాళ్ళే చేసుకుంటా ఉంటే మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? ఈ రోజు వరకు ఏ యువతకు కూడా క్వశ్చన్ చేయాలి, హెవీగా మీడియా ఛానల్లోకి రావాలి, ఆర్టీఐ యాక్టివిస్ట్ అవ్వాలి, లేకపోతే పాలిటిక్స్లోకి రావాలి, ఇలాంటివి ఏమి లేవు. కాబట్టే పెద్ద మహామహులు కూడా ఇంకా గద్దెలనెక్కి వెళ్తున్నారు. కానీ ఈరోజు మరి మీరు అన్నందుకో, లేకపోతే ఇన్నాళ్ళుగా వినంది ఈరోజు వాళ్ళు విన్నందుకో తెలియదు, కానీ యువతంతా ప్రశ్నించడం, పొలిటికల్ పార్టీలు పెట్టడం స్టార్ట్ చేశారు. వస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా క్వశ్చన్ చేస్తాం. కానీ ఎంతైనా సార్, మీరు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యుండి ఒక యువతని బొద్దింకలతో పోల్చడం అయితే కరెక్ట్ కాదు. కానీ తర్వాత మీరే చెప్పారు, నేను వాళ్ళని ఉద్దేశించి అనలేదు అని. ఓకే, దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ అవర్ యూత్. దాంతోపాటుగా నిజానికి మీరు అన్నట్టుగానే మేము బొద్దింకల్లాగానే ఉండాలి, బొద్దింకల్లాగానే ఉండి ప్రశ్నించాలి, బొద్దింకల్లాగానే ఉండి చిరాకు పెట్టాలి, బొద్దింకల్లాగానే ఉండి మనకు కావాల్సినవి మనం చేసుకోవాలి. ఈవెన్ న్యూక్లియర్ బాంబు పడినా కానీ బొద్దింక సావదంటారు. అట్లనే సావులేని బొద్దింకలాగా మేము కూడా తయారవుతాం. ధన్యవాదాలు.